ఏంటండి ఈరోజు? ఆసక్తి కలిగి ఉండటం. ఎవరు ఆసక్తి కలిగి ఉన్నారు, ఏ విషయమై ఆసక్తి కలిగి ఉన్నారో, దేని గురించి మనం ఆసక్తి కలిగి ఉండాలో ఒక్క మాట చూపిస్తున్నాను చూడండి. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండవలేను. చాలండి. దేని ఎడల మనము ఆసక్తి కలిగి ఉండాలంట? మంచి సత్క్రియల ఎడల ఆసక్తి కలిగి ఉండవలేను. మంచి సత్క్రియలు మనము కూడా కలిగి ఉండాలని దేవుడు ఆశించుతున్నాడు. ఆ విధంగా ఉండటం చాలా మంచిదంట. అలాంటి ఆసక్తి కలిగి ఉండాలని దేవుడు మన నుండి ఎదురు చూస్తున్నాడు. దేవుని పట్ల మనము మంచి క్రియల ఎడల మనము ఆసక్తి కలిగి ఉండాలి. ఆయన మన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, మొట్టమొదటి పాయింట్ క్యాచ్ చేయండి. సమస్త దుర్నీతి అంటే మంచి సత్క్రియల ఆసక్తి కలిగి ఉండవలేని అన్నాడు. దాని ముందు ఏం చెప్తున్నాడు? అవి కలిగి ఉండాలంటే ముందేం చెప్తున్నాడు? ఒక దానిని మనం తృణీకరించాలంటే ఏంటది? దుర్నీతి. అంటే మన పాత క్రియలు, పాత స్వభావం, పాత అలవాట్లు, వాటిని ఏం చేయాలండి? విసర్జించాలి. వాటిని వదిలిపెట్టి వాటిని విసర్జించి మనం చేయవలసింది ఏంటంటే దేవుని యందు ఆసక్తి కలిగి ఉండవలేను. ఏంటి ఆ సత్క్రియలంటే ఒకటొకటిగా మీకు ముందు పెడతాను. ఏమేమి మనం ఆసక్తి కలిగి ఉండాలో. మొట్టమొదటిగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం చదవండి. 3:19. నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు మన పాఠం ఏంటి? ఆసక్తి కలిగి ఉండాలి. ఏ ఆసక్తి కలిగి ఉండాలంటే మంచి క్రియలు కలిగి ఆసక్తి కలిగి ఉండవలేను. ఏంటి ఆ క్రియలు అంటే వాటిని విసర్జించి వాటిని తృణీకరించి మనం ఒక దాని ఎడల మనం ఏం కలిగి ఉండాలండి? ఆసక్తి కలిగి ఉండాలి. ఆ మొట్టమొదటి పాయింట్ లో దేవుని వాక్యం ఏం చెప్తుంది? మారు మనసు పొందడానికి ఏం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. అది నెంబర్ 1 పాయింట్. మరి మనము మారు మనసు పొందడానికి మనం ఆసక్తి కలిగి ఉండాలి. మారు మనసు పొందడం అంటే పాత జీవితాన్ని ఇడిచిపెట్టడం, దానిని విసర్జించడం, దానిని తృణీకరించడం. మారు మనసు విషయమై మనం ఏం కలిగి ఉండాలండి? ఆసక్తి కలిగి ఉండాలి. మారు మనసు పొందినట్లయితే పాపంలోకి వెళ్ళము. మారు మనసు పొందినట్లయితే దేవుని రాజ్యము, దేవుని నీతిని ఎదుగుతాము. మారు మనసు పొందినట్లయితే దేవుడి గురించి ఆలోచిస్తాం కానీ లోక సంబంధమైన వాటి గురించి ఆలోచించము. చీకు చింత ఉండదు. ప్రతి దానిని గురించి మీరు చింతించుచున్నారు కానీ మీ చింత యావత్తు నా మీద వేయవలెను. దాని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. మారు మనసు విషయమై ఆసక్తి కలిగి ఉండాలి. అది 2వ పాయింట్. పోతే 3వ పాయింట్ యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఇది మనకందరికి తెలిసినదే. ఏలియా కూడా మన వంటి స్వభావము గలవాడే మనుషుడే. ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆయనలో ఉన్నటువంటి ఆసక్తి చూడండి. ప్రార్థన ఎడల ఆసక్తి. ఒక భక్తుడు ఏలియా గారు మానవుని యొక్క
స్వభావం అమ్మ బాబు అయిన భక్తుడు ప్రభువారి కంటే ముందు వచ్చాడు, ప్రభువారి అలా అనుకుంటామని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన కూడా మనుషుడే, మానవుని యొక్క స్వభావం గలవాడే అయినప్పటికీ ఆయన ప్రార్థన చేస్తే ఏం జరిగింది? ఎలా చేశాడు ప్రార్థన? కొంతమంది ప్రార్థన అంటే విసుగుదల. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, మీరు విసుగక ప్రార్థన చేయండి. ఎంతమంది బుద్ధిపూర్వకంగా ప్రార్థన జరిగితే ప్రార్థనకు రాకుండా ఇళ్లలోనే ఉన్న వాళ్ళకి ఆసక్తి ఉందా? ప్రార్థన ఏడల ప్రేమ ఉందా? ప్రార్థన ఏడల ఏముంది? ఆసక్తి లేదు. కుటుంబ సమస్యలు, అప్పులు, బాధలు, ఏయో గొడవలు. కానీ కొంతమంది ఎంత నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారండి. ఇక్కడ మనం ఆలోచించినప్పుడు ఏలియా గారు కూడా మన మానవుని యొక్క స్వభావము గలవాడే, కానీ ప్రార్థన ఎలా ప్రార్థన చేశాడు? ఆసక్తితో ప్రార్థన చేశాడు. మనము కూడా ఆసక్తి కలిగి ఉండాలి. ప్రార్థన ఎడల కానీ, దేవుని వాక్యం ఎడల కానీ, దేవుని సన్నిధి ఎడల కానీ, దేవుడి పట్ల కానీ మనం ఆసక్తి కలిగి ఉండాలండి. ఆసక్తి కలిగి ఉంటే దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదిస్తాడు, తెలుస్తాడు. ఏటి మీద మనం ఆసక్తి కలిగి ఉంటున్నాం. నాకు ఏ గొడవలు లేవండి, అన్ని ఇచ్చాడండి, మాకు ప్రార్థనకు రాకపోయినా పర్వాలేదండి అంటే పడుకోవచ్చు, తప్పలేదు. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. అంతే కదండి. ఒక దినం వెళ్ళాం, 1000 దినముల వరకు వెళ్ళక్కర్లొద్దు అని అనుకున్నారనుకోండి, అంతే కదండి. ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. అంటే ఒక దినం గడిపేశాం కాబట్టి సంవత్సరానికి 365 రోజులు. అంతే కదండి. ఇంకా 3.5 సంవత్సరాలు మనం దేవుని సన్నిధికి వెళ్ళక్కర్లేదు. ఇదే కదండి మన ఆలోచన, మన తలంపు. ఒక్క దినము ఆయన సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనప్పుడు ఒక్క దినము మానేస్తే ఎన్ని దినములు? 1000 దినములు వెనకపోతున్నాయి. అది లాజిక్కే. అర్థమైందా? ఒక్క దినము దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమైనప్పుడు ఒక్క దినం మానేస్తే మైనస్ లో వెనకపోతుంది. మనం సంపాదించుకున్న భక్తి అంతానే. అంటే దేవుని మారు మనసు ఎడల, సక్రియ ఎడల, 3 ప్రార్థన ఎడల మనకి ఏం కలిగి ఉండాలండి? ఆసక్తి కలిగి ఉండాలి. ఇంకొక మాట ఏమనిస్తున్నాను చూడండి. మనం ఇంకా దేని యందు ఆసక్తి కలిగి ఉండాలో చాలా క్లియర్ గా ఉంది. ఒకే ఒక మాటలో చూపించేస్తున్నాను మీకు. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం చదవండి. వారు దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని యందు మనము ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని యందు మనం ఆసక్తి కలిగి ఉంటే సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉంటాం. దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటే మారు మనసు పట్ల ఆసక్తి కలిగి ఉంటాం. దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటే ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉంటాము. ఎన్ని విషయాలు చెప్తున్నాడంటే దేవుడు. దేవుని యందు మనం ఆసక్తి కలిగి ఉంటే మనం దేవుని సన్నిధికి రాకుండా ఉండగలమా? దేవుడు చేసిన మేలులు తలంచుకుంటూ, దేవుని స్థుతించుకుంటూ, దేవుని గణపరుచుకుంటూ, దేవుని పాటలు పాడుకుంటూ మనం దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నట్లయితే ఎన్ని దేవుళ్ళు, ఎన్ని ఆశీర్వాదాలండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే దేవుని పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి. మరి ఎవరు కలిగి ఉన్నారంటే చాలా మంది కలిగి ఉంటున్నారు. దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు ఆత్మల కొరకైనటువంటి భారము కలిగిన ఆసక్తి కలిగి ఉంటున్నాడు. ఎవరు? పౌలు గారు. దావీదు గారు కూడా ఉన్నారు. దావీదు గారు దేని పట్ల ఆసక్తి కలిగి ఉంటున్నాడు చెప్పండి. మీరే చదివేయండి. 42వ కీర్తన మీరే చదివండి మొదటి నుంచి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఈ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, ఆసక్తితో ఎదురు చూచుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. అంతవరకు బాగానే ఉంది. అసలైన పైకి ఇప్పుడే చెప్తున్నాడు చూడండి. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది అంటే ఆసక్తి కలిగి ఉన్నది. దేవుని
సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనే దేవుని మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి ఈ రోజు రాక రోజుల తర్వాత సండే వచ్చింది, మిగతా రోజుల్లో డ్యూటీలు, మిగతా రోజుల్లో పనులు, భారమైన పనులు, ఆదివారం అన్న చేపలు కొనుక్కోవచ్చు, ఆదివారమైన శుభ్రంగా ప్రశాంతంగా కుటుంబంతో తినొద్దా దిగారండి ఆసక్తి. దావీదు గారు జీవము గల దేవుడి కొరకు నా ప్రాణము స్పష్టపరుచున్నది. నిజంగా దేవుని వాక్యమునకు కనెక్ట్ అయితే ఉండలేనండి. ఎవరు ఆఫ్ చేయలేదు. భర్తలే కాదు, బిడ్డలే కాదు, కుటుంబీకులే కాదు, ఎవరన్నా చుట్టాలు వచ్చేసారండి. చుట్టాలకు వండి పెట్టాలా, చుట్టాలకు చేయాలా, చుట్టాలు వస్తే ప్రార్థనకు రాకూడదని ఉందా? చుట్టాలను కూడా తీసుకుని రావాలి. అది తెలివైన పని. నువ్వు దేవుని వాక్యం విను, నువ్వు ఎక్కడికెక్కడికి వెళ్తున్నావో, నువ్వు మారలేదో తెలియదు, కానీ దేవుని సన్నిధికి రా. తెలివైన వాళ్ళు చేసే పని అది. సత్క్రియలు తీసుకురావాలి దేవుని వాక్యం. బాగా ఆగలేసిందనుకో ఎక్కువ తింటారు. గమ్ముని ఇడిచిపెట్టలేదు అనుకోండి, అలాగా భారంగా చెప్పేశాను అనుకోండి, మరి పౌలు గారి లాగా నేను కూడా చెప్తే ఒకడు ఉండరు ఇక్కడ. పౌలు గారు ఆత్మ పూర్ణుడై బోధ చేస్తున్నాడంట. ఇంకా ఎక్కువగా చేస్తుంటే జనాలు ఎక్కువ చేశారంట. పౌలు గారు బోధ చేస్తుంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చేసేవారంట, ఆసక్తితో వచ్చేసారంట దేనికి? దేవుని వాక్యమును వినడానికి. అయితే ఒక యవనస్తుడు కూడా వచ్చాడు. మరి అక్కడ యవనస్తుడు గురించి రాయబడి ఉంది. ఐతుకు అతనికి ప్లేస్ లేక ఏం చేశాడు? 3 అంతస్తులు మేడెక్కి కిటికీలో నుంచి దేవుని వాక్యం వింటాడంట. ఇప్పుడు కూడా చుట్టూ కూర్చొని కొన్ని సంఘాల్లో వింటారు కదండి, అలాగే వింటున్నారంట. మరి యవనస్తులు అసలు ఇప్పుడు పట్టుపడుతున్నారా? లేదు. ఎవడో ఫ్రెండ్ పాడు చేసిన ఫ్రెండ్ దొరుకుతాడు, ఆ ఫ్రెండ్ తోటి పోతూ ఉంటారు, ఆ జీవితాలు పాడు చేసుకుంటూ ఉంటారు. అంతే. ఇంకా బాగు చేయడు దేవుడు కూడా. ఓ బాబా సైతాన్ని కూడా, ఓ బాబా నీకంటే దుష్టుడు రా బాబా, నిన్ను కూడా పాడు చేసేస్తాడు, ఆ జోలికి వెళ్ళేవాడి అంటారు. ఎవరిని? సైతాన్ కంటే దుష్టుడు అనమాట. ఈ 5 కన్నా యవనస్తుడు కిటికీలోకి వెళ్ళి కూర్చొని దేవుడు వాక్యం అంటాడంట. ఈయన ఇంకా బాగా ప్రార్థన వాక్యం చెప్తున్నాడంటే ఎవరు? పౌలు గారు. అర్ధరాత్రి వరకు బోధ చేస్తున్నాడంట. పాప ఈయనకి నిద్ర వచ్చేసి వాక్యము వింటం మానేసి ఆ 3వ అంతస్తు మీద నుండి కింద పడి చచ్చిపోయాడంట. ఎవరు? యవనస్తుడు. అంటే ఇక్కడ 2 పాయింట్లు క్యాచ్ చేయాలి. ఒకటే, సమయమునకు ముగించలేదు ఈయన. దేవుని ఆత్మ ప్రేరేపణతో చాలాసేపు ప్రసంగించడం ఉంది అక్కడ. అయితే ఈ యవనస్తుడు విన్నాడు. చాలా మంది చలపోలు చూస్తుంటే తెలియకుండానే నిద్రపోతారు. టీవీ చూస్తుంటే నిద్ర చేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ దుశ్చర్త దాని మీద ఉంది కాబట్టి, దాని మీద ఆసక్తి ఉంది కాబట్టి. అంతే కదండి. ఈ యవనస్తుడు కూడా విని చాలాసేపు బాగు చేశాడంట పౌలు గారు. అది అక్కడి నుంచి మరి చచ్చిపోయాడు. మళ్ళీ బతికించాడు అనుకోండి. అంటే ఆసక్తితో వాక్యం చెప్తున్నాడు ఎవరు? పౌలు గారు. వినేవాడు కూడా ఆసక్తితో ఎక్కడెక్కడి నుంచో వచ్చి వినేవారు. దేవుని వాక్యమును కూడా మనము ఆసక్తితో వినాలండి. ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం? దేవుని యందు మనం ఏం కలిగి ఉండాలండి? ఆసక్తి కలిగి ఉండాలి. అంతేకాదు. ఇంకొక మాట చూపిస్తున్నాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:13 చదవండి. శ్రేష్టమైన వాటి మీద మనం ఏం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. అండర్లైన్ చేసుకోండి. అంతేకాదు. దేవుని ఎరిగిన వారు, దేవుని మీద ఆసక్తి పొందిన వారు, దేవుని మీద, మారు మనసు మీద, సత్క్రియల మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి మిగతా వాటి మీద ఆసక్తి ఉండదండి. లోపం మీదనో పాపం మీదనో, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏం ధరించుకుందామా, ఎలాగ అప్పులు తెచ్చుకుందామా, వీటి మీద చింత ఉండదు. ఎందుకని? దేవుని మీద ఆసక్తి ఉంది. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, మొదట నా రాజ్యమును, నా నీతిని వెతకండి, మీకు ఏది అవసరమో అది మీకు అనుగ్రహించబడును.
దేవుని వాక్యంలో ఇప్పుడు మనం ఏం చదువుకున్నాము? శ్రేష్టమైన వాటి మీద ఆసక్తి కలిగి ఉండాలి. శ్రేష్టమైనవి 14:1 కూడా చదవండి. ఇక్కడ మంచి మాట చెప్పాడు. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడుము, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించవలేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన పాఠం ఏంటి? ఆసక్తి. దేని పట్ల మనం ఆసక్తి కలిగి ఉంటున్నాం? ఎన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నాడు దేవుడు. వేటి మీద మనం ఆసక్తి కలిగి ఉంటున్నాము? దేవుడి సన్నిధిలో నేను ఎప్పుడు కనపడేదను? అంత అవసరమా? ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు కదా. ప్రసంగిలో ఎంత చక్కటి మాట అన్నాడంటే, సమీపించి ఆలకించుట శ్రేష్టము. టీవీలో వినొచ్చు, సెల్ ఫోన్లో వినొచ్చు, వస్తాయి వాక్యాలు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? సమీపించాలంటే దేవుని సన్నిధికి సమీపించి ఆలకించుట శ్రేష్టమైనది. శ్రేష్టమైన వాటి మీద ఆసక్తి కలిగి ఉండాలి. శ్రేష్టమైన వాటి మీద ఆసక్తి అంటే ఇవే. దేవుని సన్నిధికి మనం ఎప్పుడు వెళ్ళాలి? దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కనబడాలి? దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యమును మనం ఎప్పుడు వినాలి? అవి శ్రేష్టమైనవి. నానోడి మాట కాదు. సమీపించి ఆలకించుట శ్రేష్టమైనది. 39 కూడా చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 14:39 చదవండి. ప్రవశించుట ఆసక్తితో అపేక్షించాలి. ఇక్కడ ప్రవచనాల గురించి కూడా చెప్తున్నాడండి. ఈ ప్రవచనాలు ఎలా చెప్పాలంటండి? ఏదో తూతు మంత్రంగాను ఏమేమో అంగు ఆర్భాటం చేసి మనుషులు మోసం చేయడం కాదు. ఏం చెప్తున్నాడు? ఆసక్తితో ప్రవశించాలి. ఏదో ఎలా పడితే అలా ప్రవశించడానికి వీల్లేదు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనము మారు మనసు ఎడల ఆసక్తి కలిగి ఉండాలి. శ్రేష్టమైన వాటి మీద ఆసక్తి కలిగి ఉండాలి. ప్రార్థన మీద ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని మీద ఆసక్తి కలిగి ఉండాలి. అంతేకాదు ఎఫెసీయులకు రాసిన పత్రికలను కూడా చాలా చక్కటి మాట చెప్తారండి. సక్రియల ఎడల మీరు ఆసక్తి కలిగి ఉండాలి. పిలుపులు రాసిన పత్రికలో కూడా ఉన్నది. పరిమళ సువాసన చెల్లి మీరు ఆసక్తి కలిగి ఉండాలి. చాలా విషయాలు ఉంటున్నాయండి. ఇంకొక అమూల్యమైన మాట చెప్తాను చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:1 చదవండి. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనవలెను. మరి దేవుని ఎడల మనం ఆసక్తి కలిగి ఉంటే, మారు మనసు ఎడల మనం ఆసక్తి కలిగి ఉంటే, ప్రార్థన ఎడల మనం ఆసక్తి కలిగి ఉంటే, సక్రియల ఎడల మనం ఆసక్తి కలిగి ఉంటే, దేవుని స్వరూపంలోనికి మన రూపాలు రావాలంటండి. యేసుబాబుకు రూపము లేదు. ఆయన ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆయన ఆరాధించాలి. అయితే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. నమ్ముతున్నాం. అయితే ప్రభువారు ఇక్కడ లేరు. వారు ప్రభువారు ఎలాగున్నారు అని అంటే, ఆయన వాక్య రూపంలో ఉన్నారు. వాక్య రూపంలో ఉన్నారు. యోహాను సువార్త 1:1 ఉంటుంది. ఆయన ఆదియందు వాక్యము ఉండేను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండేను. అందుకనే భక్తుడు ఏమంటాడు? నేను పాపం చేయకుండా ఉండినట్లున్న హృదయములో నీ వాక్యమును, అంటే వాక్యము ఎడల ఆసక్తి కలిగి ఉండాలి. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రులతో ధ్యానిస్తున్నాడంటే దేవుని వాక్యం ఎడల ఆసక్తి ఉందా లేదా? ఆసక్తి ఉంది. లూది అనే స్త్రీ మీ అందరికీ తెలుసు. ఆవిడ మన ఇంటికి ఎప్పుడు రాలేదనుకోండి, చదువు
ఆమె వాక్యం వినడానికి ఎంత దూరం వెళ్ళేదండి? సముద్రము దాటి ఎక్కడికో వెళ్ళేది. వ్యాపారం చేసుకుంటే ఈవేళ తిరణాలు జరుగుతున్నాయి, ఈవేళ ఇవి జరుగుతున్నాయి, ఈవేళ అవి జరుగుతున్నాయి, ఇంకా మనం చేసుకుంటే ఏ డబ్బులు వస్తాయని ఆలోచించలేదు. అక్కడ చదివినప్పుడు ప్రతి ఆదివారం విశ్రాంతి దినమున ఏం చేసేదండి? గవని దాటి అంటే సముద్రమును దాటి నదీ తీరమునకు వెళ్ళేది. ప్రక్కనున్న చర్చికి రావడానికి కూడా మనకి తీరిక అవ్వదు, ఆసక్తి ఉండదు. చూద్దాంలే, ప్రసంగం ఉంటాయి, ఆయనకి వెళ్దాంలే, చూద్దాంలే, చేద్దాంలే అని ఆసక్తి. దావీదు గారు ఏమంటున్నాడు? జీవము గల దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళేదను, దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనపడేదను. మనం ఇంట్లో ఉంటాం కానీ సమీపించి ఆలకించుట చేస్తాము. దేవుని వాక్యం పట్ల మనం ఏం కలిగి ఉండాలండి? ఆసక్తి కలిగి ఉండాలి. అందరూ ధన్యులు, దేవుని వాక్యమును వినడానికి వచ్చారు, దేవుని వాక్యమును హృదయంలో భద్రం చేసుకోవడానికి వచ్చారు. మీరందరూ ధన్యులు, మీరందరూ లూది ఇవ్వాలి, హృదయం తెరవబడాలి. ఆవిడికి వెళ్ళింది ఆవిడ ఒక్కడి గురించే రాశారు కానీ వాళ్ళ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు ఇంకొక స్త్రీ కూడా ఉంది. ఒక ఆయన అయితే మార్త గారు ఇంటికి చేర్చుకున్నారు కానీ వాక్యం ఏడల, ఆయన బాధ ఏడల మరియ గారు ఆసక్తి కలిగి ఉంటున్నారు. మరియ గారు ఆయన బాధ ఎలాగేంటంటే ఒక చెవు పక్కన మారేసి ఒక చెవు తింటున్నా, లేకపోతే నేను అనవసరంగా నేను పొయ్యి మీద పెట్టేసి వచ్చాను, అది ఉడుకుతుంది మారిపోతేమో అన్నట్టు చూస్తుందా? ఆసక్తితో ఎదురు చూస్తుంది. మార్తగా అయితే తొందరపడుతుంది, తారమని పరిపెట్టుకుంది. దేవుని సేవ ఏడలా, ప్రార్థన ఏడలా, సంఘం ఏడలా ప్రతి ఆదివారం తప్పకుండా కూడుకునుట వారు మానలేదు. సహవాసముగా కూడుకునుట అత్యాసక్తితో వాళ్ళు ఏం చేశారు? సమాజముగా కూడుకున్నారంటే సంఘముతో మనము కలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎన్నడూ మనం ఏ పని వచ్చినా మనల్ని పాడు చేసేవాళ్ళు మనం వినకూడదు. సంఘముతో కలుసుకోవాలి, దేవుడి సన్నిధిలో కనపడాలి, సమీపించి దేవుని వాక్యం పట్ల మనము ఆసక్తి కలిగి ఉండాలి. కానీ ఇక్కడ ఈ స్త్రీ ఏం చేస్తుంది? దేవుని వాక్యమును శ్రద్ధగా వింటుంది. కానీ మార్త అయితే విస్తారమైన పని పెట్టుకుంది. ఎవరిలా ఉంటున్నాం మనం? ఇద్దరు స్త్రీలను అక్కడ పోల్చినాడు. పిలిచింది ఎవరు? మార్త గారు పిలిచారు ఇంటికి, ఇద్దరు సహోదరులు పిలిచారు. కానీ అక్కడ జరిగింది స్టోరీ ఏంటంటే మార్త గారు అయితే విస్తారమైన పని పెట్టుకుంది, కానీ మరియగా విస్తారమైన పని పెట్టుకుని తొందరపడుతుందంట. ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయట అంటే సహోదరి ఏమో ఇంకొక సహోదరుని మీద నింద మోపుతుంది. ఆవిడకే కాదు భక్తి, పనులు లేవా? ఆవిడైనా భక్తి, మేము మాకు భక్తి ఉంది, మరి పనులు లేవా? ఆవిడ పని చేయకుండా వచ్చేసింది. నేను అన్ని చక్కబెట్టి వచ్చాను, ఇంకా తొందరపడుతున్నాను, అక్కడ మూడు పని ఉంది. ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక పని చోటకి వెళ్ళినప్పుడు 10 గంటలకు రమ్మంటే మనం మధ్యాహ్నం వెళ్తే కుదురుద్దా? మనకి మనము ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ మార్త ఫిర్యాదు చేస్తుంది దేవుడితో. నేను పని చేయడం నీకు చింతలేదా? ఫిర్యాదు చేస్తుంది ఎవరితో? దేవుడితో. దేవుడు ఏం చెప్తాడు చూడండి. అందుకు ప్రభు మార్త ప్రభువారికే కోపం రప్పించింది, ప్రభువారికే విసుగు రప్పించింది. ఎవరు? మార్త గారు వలె ఎవరు ఉండకూడదు. ప్రభువారికే కోపం వచ్చింది. ఒక వారం ఎవరన్నా ప్రార్థనకు మానేస్తే ఎంత బాధ తెలుసండి. అయ్యో ఈ సహోదరి ఆత్మలో దిగజారిపోయింది, అత్యవసర పరిస్థితి అయితేనే కానీ దేవుని సన్నిధి మానకూడదు. కానీ చాలా బాధపడి విసిగిపోయి మార్తా అంటున్నాడు, నీవు అనేకమైన పనులను పెట్టుకొని విచారము కలిగి ఉన్నావు. దేవుని వాక్యంలో ఏం చెప్తుంది? నువ్వు దేనిని గూర్చి నువ్వు విచారము గాని చింత గాని నువ్వు పెట్టుకోవద్దు. మొదట ఆయన
నీతిని ఎదుగు, ఆయన రాజ్యం గురించి అయినటువంటి ఆసక్తి, దేవుని గురించి అయినటువంటి ఆసక్తి, మారు మనసు గురించి అయినటువంటి ఆసక్తి, మంచి క్రియల గురించినటువంటి ఆసక్తి, ఆత్మపరమైనటువంటి భారము, సహవాసముగా కూడుకునేటువంటి భారము, ఆసక్తి, ఇవన్నీ కలిగి ఉండాలి. అవన్నీ పక్కన పెట్టేశావు. విస్తారమైన పనులు. అయ్యో దేవుడు ఉన్నాడు, దేవుడు మనకు మార్గము సరళం చేస్తాడు. మోసే గారు సైన్యం తీసుకుని వస్తున్నాడు. ఎర్రంగానే ఏముంది? ఎర్ర సముద్రం ఉంది, వెనకాల సైన్యము. ఇంకా వాళ్ళ చేతులతో చనిపోవలసింది వాళ్ళ చేతుల్లో అనుకున్నారు. ప్రార్థన చేశాడు మోసే గారు. ప్రార్థన ఏడల ఆసక్తి కలిగి ఉన్నాడు. ప్రార్థన కర్రెత్తి ప్రార్థన చేయమన్నాడు. చేయగానే ఏమైంది? సముద్రం లాంటి సమస్యనికి ఏది ఉన్నప్పటికీ దానిని 2 పాయలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. నమ్ముట నీ వంతైతే నమ్మువారికి సమస్తమును సాధ్యమే. మనము దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. మార్త గారు, మరియ గారు అయితే దేవుని వాక్యం ఎడల ఏం కలిగి ఉంటుందండి? ఆసక్తి కలిగి ఉంటుంది. కానీ మార్త గారు అయితే విస్తారమైన పని పెట్టుకుని తొందరపడుతుంది. తొందరపాటు అవసరం లేదు. దేవుడిచ్చే సమయము ఇప్పుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, బలంనిచ్చాడు, గాలి, నీరు, ఎత్తులు ఇవన్నీ ఇచ్చాడు. దేవునికి మనం ఏస్తున్నాం. 1 గంట సేపు సమయం ఇవ్వలేమా? దేవుని కొరకు మనం పాటుపడలేమా? దేవుని కొరకు మనం ప్రయాసపడలేమా? విస్తారమైన పని పెట్టుకుని తొందరపడుతుంది మార్త గారు. కానీ మరియ గారు దేనిని ఏర్పాటు చేసుకుంది? ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది. దాని పట్ల ఏం కలిగి ఉంది? ఆసక్తి కలిగి ఉంది. అలాంటి ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని వాక్యం వినాలి. త్వరగా లేకపోతే దేవుని వాక్యం దొరకదేమో. అలాంటి ఆసక్తి కలిగి ఉండాలండి. దేవుని యొక్క వాక్యము, దేవుని వాక్యం పట్ల మనం ఏం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. ఆయన సన్నిధి మనం ఆసక్తి కలిగి ఉండాలి. సంఘముగా కూడుకుని ఉంటే ఆసక్తి కలిగి ఉండాలి. ప్రార్థన ఏడల ఆసక్తి కలిగి ఉండాలి. విసుగుదల రాకూడదు. అందుకనే మీరు విసుగక ప్రార్థన చెయ్యుడి. భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడిని నేను టచ్ చేసి నేను ముగిస్తాను. మత్తయి సువార్తలో 13:45 ఉంటాడు. ఆయన వర్తకుడు ప్రభువాన్ని గురించి విన్నాడు. విని దేవుని పట్ల ఆసక్తి కలిగి తనకు ఉన్నదంతా అమ్మేసుకున్నాడు. ఈ మంచి ముత్యము ఏడల ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ మంచి ముత్యము ఏంటి? ప్రభు అయిన యేసయ్యా. దాని పంటకి ఏం చేశాడు? దాని పట్ల ఆసక్తి కలిగి ఏం చేశాడు? తనకు ఉన్నదంతా అమ్మేశాడు. అమ్మేసి దేనిని సంపాదించుకున్నాడు? ఆ మంచి ముత్యమును సంపాదించుకున్నాడు. ఆ మంచి ముత్యమును మనము కూడా సంపాదించుకోవాలి. దాని ఎడల మనం ఆసక్తి కలిగి ఉండాలి. దాని పట్ల మనం తృష్ణ కలిగి ఉండాలి. దాని పట్ల మనం మంచి కోరిక కలిగి ఉండాలి. నేను యెహోవా యొద్ద ఒకే ఒక వరం అడిగితిని, దానినే నేను వెతుకుతున్నాను. 24:7 ఉంటాడు కీర్తన గ్రంథములో. నేను దేవుని యొద్ద ఒకే ఒక వరం అడిగితిని, దానినే నేను వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. ఆదివారమా, సోమవారమా, మంగళవారమా, శుక్రవారమా, ఎలాంటి కోరిక కలిగి ఉంటున్నాడు? ఆదివారం ఒక రోజు రావడానికి మనకి ఎన్నో పనులు. సమయమును దేవుడికి ఇవ్వకపోతే దేవుడు సమయం దేవుడు తీసేసుకుంటాడు ఏదో విధంగా. కానీ దేవుడికి ఇచ్చే సమయాన్ని మనము ఆనందంగా, సంతోషంగా ఆయన సన్నిధిలో మనం ఆసక్తి కలిగి మనం తూచా తప్పకుండా నెరవేర్చినట్లయితే మనము, మన కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. ఎన్నో చూసినాడు దావీదు గారు. ఒకే ఒక వరం అడిగాడు. దానిని వెతుకుతున్నాడంటే ఏంటి ఆ వరం అంటే? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును తన జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క విలువ, దేవుని యొక్క ఆ పరిశుద్ధ మందిరం యొక్క విలువ తెలిసిన వాళ్ళు ఎవరో నిర్లక్ష్యం చేయరండి. ఆసక్తి కలిగి ఉంటారు. అలాంటి ఆసక్తి మనమందరము పొందుదుము గాక. ప్రార్థన చేసుకున్నాం.